వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పీర్జాతిగూడ 2వ వార్డుల కాంగ్రెస్ పార్టీలో చేరికలు, కండువ కప్పి ఆహ్వానించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్. దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగ అరెస్ట్, తులాల బంగారు నగలు, కిలో వెండి, ₹1,50,000 నగదు స్వాధీనం. జనసేనకు ఎన్ఆర్ఐల మద్దతు, పంచకర్లకు మద్దతుగా యూకే జనసేన టీం ప్రచారం. మహబూబాబాద్లో జోరుగా కొనసాగుతున్న ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ఎన్నికల ప్రచారం. అమ్మ గెలుపు కోసం ప్రచారం చేసిన కుమార్తె మహతే, కుమారుడు నాయన్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అధ్యక్షతన 2వ వార్డు కార్పొరేటర్ స్వరూప సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పలువురు కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధైర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాపూజీ నగర్, నాట్ భగత్ సింగ్, బాపూజీ నగర్, అల్లమ్మ గారు, అంజమ్మ, అనిత నడు, రాజయ్య. 6 గ్యారంటీలకు లోనయ్యి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారం చేయడం జరిగింది. మీకు అందరు తెలుసు, మీకు గ్యాస్ వస్తుందా అమ్మా? 5,000 రూపాయలు గ్యాస్ వస్తుందా? ఎంతమందికి వస్తుంది? ఒకసారి వచ్చి మీద 4 చేయలేకపోతే వస్తారు. ఎంతమందికి వస్తుంది? ఎంతమందికి వస్తలేదు? ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలి. రానోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మళ్ళీ వస్తుంది. అదే కరెంట్ వస్తుంది అందరికి. 200 యూనిట్ ఫ్రీ వస్తుందా? వస్తలేదా? ఎంతమందికి వస్తుందా? ఎవరికైనా 200 యూనిట్ ఫ్రీ? 200 యూనిట్లు రావాలంటే ఏం చేయాలి? మీరందరూ మీకు అందరూ ఫ్రీ కరెంట్ కావాలంటే ఏం చేయాలి? చెప్పుడు మీరే. 200 ఫ్రీ కరెంట్ కావాలంటే ఏం చేయాలి? యూనిట్ ఫ్రీ కరెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. చేస్తారా? ఏం చేస్తారు? చేయకూడదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎత్తుకారు, మళ్ళా పార్టీ చేయకూడదు. అదేవిధంగా పింఛన్ ఎంత వస్తుందమ్మా మీకు? పింఛన్ ఎంత వస్తుంది? కావాలన్నా వద్దా? మీకు చెప్పుడు ఒకటే మాట. ఎట్లా వస్తాయి? 4,000. ఎట్లా వస్తాయి? చేయకూడదు వేస్తే 4,000 వస్తాయి. మీకు 500 కావాలన్నా, గ్యాస్ కావాలన్నా చేయకూడదు వేయాలి. 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కావాలి, చేయకూడదు వేయాలి. 4,000 రూపాయలు పింఛన్ కావాలి, చేయకూడదు వేయాలి. ఇంకో ముఖ్యమైన అంశం ఉందమ్మా. మహిళలకు రేవంత్ రెడ్డి గారు ఎన్ని పైసలు అలౌట్ చేసిరు? సంఘాలకు 2,500 రూపాయలు మహిళలకు, గుడిలకు. మీరు అందరూ ఇప్పుడు ఓటేస్తేనే మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందరికి వస్తాయి. మీరు ఓట్లు లేకపోతే 2,500 పోతాయి, గ్యాస్ పోతాయి, పింఛన్ పోతాయి, అన్ని పోతాయి. మీకు ఇప్పటిదాకా కొన్ని పగటి వేళలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను అరెస్ట్ చేసిన రాజకొండ పోలీసులు శీలంశెట్టి వెంకటరమణ అలియాస్ సీను 50 సంవత్సరాల కరడుకట్టిన దొంగను అరెస్ట్ చేసి 21 తులాల బంగారు నగలు, కిలో వెండి, ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్లోని మల్కాజ్గిరి ఏసీపీ కార్యాలయంలో మల్కాజ్గిరి డీసీపీ పద్మజ వివరాలను తెలియజేశారు. విజయవాడకు చెందిన శీలంశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి తన
20వ ఏట నుండి దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. పోచారం పిఎస్ పరిధిలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్లతో పాత నేరస్తుడు వెంకటరమణను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాల విషయం తెలిసిందని డీసీపీ పద్మజ తెలిపారు. 26th ఏప్రిల్ రోజు కంప్లైనెంట్ స్వాతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి బయటకు వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంకాలం 7:40 ఇంటికి వచ్చి చూసుకుంటే వాళ్ళ డోర్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి రూమ్స్లో అల్మెరాస్ అన్నీ కూడా పగలగొట్టి అన్ని వస్తువులు కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇంట్లో దాదాపు ఒక 14 తులాల గోల్డ్, తర్వాత 21 తులాల సిల్వర్ థెఫ్ట్ కాబడిందని చెప్పి వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఏసీపీ మల్కాజ్గిరి వారి యొక్క ఆధ్వర్యంలో సిఐ పోచారం, తర్వాత డిఐ గట్కేసర్, అతను డిఐ గట్కేసర్ కానీ పోచారం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా, సో వారు తర్వాత యుగంధర్ డిఎస్ఐ వీళ్ళ ముగ్గురు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ ద ప్రాసెస్ దాదాపు ఒక 200 కెమెరాల వరకు పోలీసు వారు అన్ని వెతికి ఈ అక్యూజ్ని మనము పట్టుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ వచ్చేసి ఇతని పేరు శీలం శెట్టి వెంకటరమణ అలియాస్ శ్రీను, సన్ ఆఫ్ నాగేశ్వరరావు. ఇతనికి దాదాపు 50 సంవత్సరాలు. ఇతను బేసిక్లీ హీ ఫ్రమ్ విజయవాడ, కానీ ఇప్పుడు ఉన్నది జగ్గాం టౌన్లో ఉంటున్నారు. సో ఇతన్ని మనం అప్రిహెండ్ చేసి వెరిఫై చేస్తే దాదాపు మన ఏసీపీ మల్కాజ్గిరి గారి డివిజన్లోనే 4 కేసెస్ కన్ఫెస్ చేశాడు. దాని తర్వాత ఒక 2 కేసెస్ సిద్దిపేటవి, అంటే ఇది రీసెంట్ మంత్స్లో ఈ 6 కేసెస్ కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. సో అతను చెప్పిన కన్ఫెషన్ ప్రకారం మనకు ప్రాపర్టీ కూడా ఆల్మోస్ట్ 21 తులాస్ ఆఫ్ గోల్డ్, 1 kg ఆఫ్ సిల్వర్ అండ్ 1.5 lakh నెట్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. సో ఇతని బ్యాక్గ్రౌండ్స్కి వచ్చే వరకు ఇతను 20 years బ్యాక్, అంటే అతనికి 20 years ఉన్నప్పుడు దాదాపు 30 ఏళ్ళ కిందటిని మన దగ్గరికి రావడం, హైదరాబాద్కి వచ్చి జీడిమెట్ల దగ్గర ఉన్నటువంటి బాలనగర్లో ఒక స్క్రాప్ షాప్లో పనిచేస్తుండేవాడు. అక్కడే పరిచయమైనటువంటి ఒక లేడీని పెళ్లి చేసుకోవడం, తర్వాత ఆ విధంగా జీవనం సాగిస్తూ దీంతో పాటు ఎక్స్ట్రాగా ఈ అఫెన్సెస్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం వెరిఫై చేసిన దాంట్లో 100 FIRs అయితే ఇతని పేరు మీద నమోదై ఉన్నాయి. సో చూచాయిగా కూడా ఇంకా కనుక్కుంటే కూడా ఇంకా చాలా డీటెయిల్స్ వస్తున్నాయి. దాదాపు తెలంగాణ, ఆంధ్రాలో కలిపి 250 కేసెస్ ఇతను చేసినట్టు, తర్వాత అన్నిసార్లు కూడా ఇతనికి జైలుకి వెళ్ళడం రావడం ఇదంతా కూడా ఒక పరిపాటిగా అయింది. సో ఇది 2014లో ఇతని యొక్క పొటెన్షియల్ అవన్నీ చూసుకొని పోలీస్ వారు ఇతనికి కౌన్సిలింగ్ చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చుదాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని యూకే జనసేన టీం సభ్యులు ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవాస భారతీయులు పంచకర్ల రంగనాథ్, సిద్ధం శంకర్, చంద్రసిద్ధం, అచ్యుతరావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నష్టపరిచిందని, దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రవాస భారతీయులందరూ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా యూకే, కెనడాల నుండి 200 మంది జనసేన టీం రాష్ట్రానికి వచ్చామని, జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు గెలుపు కోసం పనిచేస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందరికి నమస్కారం అండి. నా పేరు శంకర్ సిద్ధం, యూకే జనసేన నుంచి వచ్చాను. ఈ ప్రభుత్వాన్ని మనకు చేస్తున్న నష్టాన్ని ఒక ఎన్ఆర్ఐగా మార్చుకోవడానికి మాకు దొరికిన అవకాశం, మనందరికీ దొరికిన అవకాశం ఈ ఓటు. సో ఈ ఓటుని వినియోగించుకోవడానికి, నా హక్కును నేను వినియోగించుకోవడానికి యూకే నుంచి రావడం జరిగింది. అలా రావడమే కాదు, నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయనకి సపోర్ట్గా, మద్దతుగా మేము ఎప్పుడు నిలబడుతూనే వచ్చాం యూకే నుంచి. సో అలా ఆ అవకాశంలో భాగంగా ఈరోజు ఇక్కడికి మన పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గారిని, వాళ్ళ అబ్బాయి రంగనాథ్ గారిని కలవడం జరుగుతుంది. సో మా అంతు ప్రయత్నంగా మేము చేయడం జరుగుతుంది. అలాగే మా యూకే జనసేన టీం సభ్యులందరికీ కూడా అచ్యుతరాజు గారికి, అలాగే అమలా చలమల శెట్టి గారికి, చంద్రా సిద్ధం గారికి, నాగరాజు వడ్రాణం గారికి, నాగేంద్ర సోలంకల గారికి, శివ మేకా గారికి, ఇంకా
దగ్గర దగ్గర యూకే నుంచి వచ్చిన 200 మంది సభ్యులు 21 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న ఈ 21 నియోజకవర్గాల్లో, అలాగే కూటమి ఎక్కడైతే బలంగా మనం నిలబడాలి, మనం బలంగా జనసేన సపోర్ట్ కావాలని కోరుకుంటున్న ప్రతి నియోజకవర్గంలో కానివ్వండి మా ఎన్ఆర్ఐ జన సైనికులు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఎన్ఆర్ఐ ఎన్నికల యాత్రలో భాగంగా. సో అలాగే మీరు అందరూ కూడా దయచేసి టీవీ చూస్తున్న వాళ్ళకి, ఇక్కడ వచ్చిన జనాలందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, మన గాజు గ్లాసు గుర్తుకి పెందుర్తి ఎమ్మెల్యేకి మనం ఓటు వేసుకోవాల్సిందిగా, పంచకర్ల రమేష్ బాబు గారికి ఓటు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన సీఎం రమేష్ గారికి కమలం గుర్తుకి ఓటు వేసి ఇద్దరిని కూడా భారీ మెజారిటీతో, మెగాస్టార్ వెన్నుదన్నులు కూడా ఉన్నాయి మనకి, సో అలాగే భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. సో మరొకసారి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో ఖచ్చితంగా సైకో పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. విదేశాల్లో బతుకుతున్న మాలాంటి ఎన్ఆర్ఐలు మళ్ళీ వెనక్కి రావాలంటే మన కూటమి ప్రభుత్వం రావాలి. అలాగే కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి ప్రతి అనాథకి కానీ, ప్రతి పేదవాడికి కానీ, ప్రతి మధ్యతరగతి వ్యక్తికి కానీ, ప్రతి మహిళకి కానీ అవకాశం కల్పించి ఇక్కడే మనం సుభిక్షంగా బతకాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాను. నేను పంచకల్ రంగనాథ్, పంచకల్ రమేష్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గారి అబ్బాయిని. ఈరోజు జనసేన యూకే టీం వాళ్ళు వేరే దేశంలో ఉన్న మన దేశం మీద ప్రేమతో, మన రాష్ట్రం మీద ప్రేమతో ఇక్కడ ప్రభుత్వంలో మార్పు రావాలని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యూత్ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ తిరిగి ఇక్కడికి వచ్చి ఓటేయడం, చాలామందిని కలిశాను పోయిన 2 రోజుల్లో. ఓటేయడం కోసమే మేము వచ్చాం, ఈ ప్రభుత్వాన్ని మనం మార్చాలి, కూటమిని గెలిపించాలి, కూటమిని గెలిపిస్తే అభివృద్ధి ఉంటుందని వాళ్ళు అక్కడి నుంచి రావడం చాలా ఆనందకరంగా ఉంది. నేను ఒక లిస్టులో. సో మేమందరం కలిసి రాష్ట్రాన్ని యువతగా సరిదిద్దుకోవడానికి, కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మా అంతు సహాయం చేస్తున్నాం. ప్రజలు మీరు కూడా సహాయం చేస్తే చాలా సంతోషంగా ఉంటాం. సపోర్ట్ చేయండి. సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థికి బీజేపీ పార్టీ నుంచి కమలం గుర్తు, పంచకల్ రమేష్ బాబు గారు జనసేన పార్టీ గాజు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించుకోరుతున్నాం. మహబూబాబాద్ పార్లమెంటు బారాస ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఎన్నికల ప్రచారం పార్లమెంటు పరిధిలో జోరుగా కొనసాగుతోంది. 7 నియోజకవర్గ కేంద్రాల పరిధిలో ప్రచారం నిమిత్తం అలుపెరగని మహిళా నేత బారాస జిల్లా అధ్యక్షురాలు ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత విస్తృతంగా సుడిగాలి పర్యటన చేపడుతూ ఉండగా తామేం తక్కువ అని మాలోతు కవిత ముద్దుల కుమార్తె మహతి, కుమారుడు నయన్ కూడా మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో తమ మాతృమూర్తి మాలోతు కవితకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఎన్నెను సైతం లెక్క చేయకుండా కాలనీలలో ఇంటింటికి వెళ్లి పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలకు తాము కూడా చేరువవుతూ తమ తల్లి తాత రెడ్జా నాయక్ ప్రజాసేవకే తమ జీవితాన్ని అంకితం చేశారని, రెండవసారి కూడా గెలిపించి ప్రశ్నించి గొంతుక ప్రజల మనిషి అయిన అమ్మ మాలోత్ కవితనే మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీగా రెండోసారి గెలిపించాలని పిల్లలు పడుతున్న తాపత్రయం చూసి పలువురు అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి చూస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుడు మాటలతోటి మార్పు 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 అన్నారు. అదే మార్పు ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కానీ, నీళ్లు కానీ, మరి నిధులు కానీ ఎలాంటివి కూడా సమకూర్చని ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఓన్లీ అబద్ధాల మాటలతోటి చెప్పారు కాబట్టి మేము నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పుడు చూస్తున్నాం మార్పు. గతంలో ఏ విధంగా మార్పు కోరారో ప్రజలు ఏ విధంగానే మార్పు కోరి ఈసారి కవితమ్మ గారి పిల్లలిద్దరు కూడా
మరి ఆ నామినేషన్ వేసినప్పటి నుంచి వాళ్ళు నిరంతరం రాత్రి పగలకుండా వాళ్ళ తల్లి యొక్క గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజలలో కూడా ఆ విధంగా మార్పు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 50 నుంచి 1,00,000 మేరతో కవితమ్మ గెలుస్తుందని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. జై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలిపే లక్ష్యంగా మహబూబాబాద్ పట్టణంలో ప్రచారం చేపట్టారు. 15వ వార్డులో డమ్మీ ఈవీఎంలతో ఓటర్లను కాంగ్రెస్ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని ఈ నెల 13న జరిగే ఓటింగ్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. చేతి గుర్తుకే బలరాం నాయక్ గారి చేతి గుర్తుకే కాంగ్రెస్ బలరాం నాయక్ గారి చేతి గుర్తుకే బలరాం నాయక్ గారి చేతి గుర్తుకే కాంగ్రెస్ దీని మీద గుర్తు పెట్టాము. బలరాం నాయక్ గారి చేతి గుర్తుకే బలరాం అదే ఆలోచన తప్పకుండా చేయకూడదమ్మా చేతి గుర్తుకే చేతి గుర్తుకే బలరాం నాయక్ గారి చేతి గుర్తుకే బలరాం నాయక్ గారి చేతి గుర్తుకే బలరాం నాయక్ గారి చేతి గుర్తుకే. మరి ఈరోజు సొంత మన గిరిప్రసాద్ నగరు 15వ వార్డులో గిరిప్రసాద్ నగరు మరి ఆర్టీసీ కాలనీ డోర్ టు డోరు కాన్వెన్స్ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 6 గ్యారంటీలలో మరి 5 గ్యారంటీలు అమలైనవి. ఈ గ్యాస్ కావచ్చు, మరి అది బస్సు మహిళలకు బస్సు కావచ్చు, మరి అటువంటి సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు తెలియజేయాలనే మరి డోర్ టు డోర్ తిరగడం, కరెంటు తల్లి రుణం కంపల్సరీ తీర్చుకున్నట్టు అవుతుంది. మరి తెలంగాణ ఇచ్చిన తల్లిని మనం కంపల్సరీ ఓటేసి గెలిపించుకోవాలా అనే తోనే మరి డోర్ టు డోర్ తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు వీరయ్య భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ సర్కార్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేదు. అన్ని పని రంగాల్లో విఫలమై దేవుడి పేరు మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. పేదలు శ్రామికులను మతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయం కోసం మతాన్ని వాడుకొని మతరాజ్యం వైపు ఆర్ఎస్ఎస్తో నడుచుకుని ముందుకు పోతోందని తెలిపారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. ఏ పూట ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియట్లేదు. రాజకీయం ఒక బిజినెస్ అయిపోయింది అని అన్నారు. అదాని అంబానీ లాంటి వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లాంటి పార్టీల వల్ల బలిసిపోతున్నారు. స్వతంత్రంగా నడవాల్సిన ఈడీ ఐటీలను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు మాఫీ, కప్పుకోకుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని దేవుని వైపు మరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు పేద ప్రజలు, సాధారణ శ్రామికులను మతం పేరుతో విభజించి చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం, మతం పేరుతో ఓటు బ్యాంకు సృష్టించుకునే ప్రయత్నం, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవటం, అంతిమంగా ఈ రాజ్యాంగాన్నే ధ్వంసం చేసి మతరాజ్యం వైపు పోవాలనేటువంటి ఆలోచనలు ఈరోజు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ డైరెక్షన్తో నడుస్తున్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం. మరోవైపు దేశంలో రాజకీయాలు కూడా వ్యాపారంగా మారిపోయినాయి. రాజకీయాల్లో పెట్టుబడి పెట్టడం, లాభం సంపాదించడం అనే ధోరణి పెరిగింది. అందుకే గాయారంల రాజ్యంగా మారిపోయింది. ఏ పూట ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలవనటువంటి పరిస్థితి. దీనికి కారణం సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రతిదీ వ్యాపారమయం చేసేసి ఈ సరళీకృత ఆర్థిక విధానాలను అమలు జరపడంలో బీజేపీనా, కాంగ్రెసా, బీఆర్ఎస్. అన్నమయ్య జిల్లా ఓబలవారిపల్లి మండలం మొబ్బరవారిపల్లి పంచాయతీ వాసుదేవపురం గ్రామం నందు జబర్దస్త్ సద్దాం టీం ప్రచారం చేస్తూ పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్
గుర్తు అయిన గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి. అలాగే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గెలిపించినారంటే మీకు ఏ సమస్య ఉన్నా తీరుస్తారని అన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేసి దౌర్జన్య ప్రభుత్వ పాలన నుండి విముక్తి కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీంతో పాటు జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేశారు. మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యమమ్మా. ఎందుకంటే మనకు అభివృద్ధి వచ్చిందంటే మన పిల్లలు రేపు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ చూస్తే మొత్తం మనది మారుమూల ప్రాంతం ఇది. ఇక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీ రావాలన్నా, ఒక మెడికల్ కాలేజ్ లాంటిది రావాలన్నా, గవర్నమెంట్ కాలేజ్ లాంటిది రావాలన్నా కూడా మనకు పర్ఫెక్ట్ నాయకుడిని ఎంచుకుంటేనే మనకు వస్తుంది. సో కళ్యాణ్ బాబు గారు ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయన ఒక రోజు సినిమా షూటింగ్ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు షూటింగ్ చేస్తే 4 కోట్ల నుంచి 5 కోట్లు సంపాదించుకుంటారు. 14 ఏళ్ల నుంచి ఆయన అన్ని వదిలేసి, ఆయన ఇంటిని ఇల్లు వాకిలు అన్ని వదిలేసి ఆయన దీని మీద తిరుగుతూ ఉన్నారు. ఎవరి కోసం? మన కోసం. సో ఆయన పిల్లల్ని, ఆయన ఫ్యామిలీని వదిలేసి ఆయన తిరుగుతూ ఉన్నారు. సో మీరందరూ మద్దతు ఇవ్వాలి, ఓటేయాలి గ్లాస్ గుర్తుకి. సో మనకి ఏం కావాలన్నా కూడా ఆయన నరేంద్ర మోడీ గారికి ఒక మాట చెప్తే మనకు మెడికల్ కాలేజ్ వచ్చేస్తుంది, రోడ్లు వచ్చేస్తాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఫ్యాక్టరీలు వచ్చేస్తాయి. ఇప్పుడు మన ఫ్యాక్టరీలు ఉన్నాయి, మనోళ్ళు పనిచేస్తున్నారా? మనోళ్ళు లేరు, బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళే. సో మన దగ్గర ఫ్యాక్టరీలు కట్టినప్పుడు మనం పనిచేయాలి కదా, మనకు ఉద్యోగం మన పిల్లలకి రావాలి కదా. లేదా తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రధాన అనుచరుడైన రామ సహాయం కృష్ణకిషోర్ రెడ్డి మంగళవారం తమ గ్రామానికి చెందిన సుమారు 2500 మంది అనుచరులతో కలిసి తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీనివాస గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని తెలుపుతూ త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన కిషోర్ రెడ్డి గారికి, మరి కదమ లీడర్స్ అందరికీ కూడా, మరి వాళ్ళ కేడరు, మళ్ళీ ఓటర్స్ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ భారీ ఎత్తున వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అంటే మాకు ఈరోజు మన అనుకోకుండా సీఎం గారి మీటింగ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మీటింగ్కి వెళ్ళాలి. సో సారీ మీ అందరికీ కప్పలేకపోతున్నాం. బట్ ముఖ్య లీడర్స్కి అందరికీ కప్పాము, నేను ఎమ్మెల్యే గారు. మరి కథల లీడర్స్ అందరికీ కూడా, మా కార్యకర్తలు, మా లీడర్స్ అందరూ కూడా కప్పుతారు. మరి తప్పకుండా మీరందరూ కూడా అత్తా పాత లేకుండా కలిసి పని చేసుకోవాలి. మరి మన గ్రామ లీడరు సోమరెడ్డి ఎక్కడున్నావు? మరి ఇప్పుడు తప్పకుండా మీరు సోమరెడ్డి కూడా అందరినీ కలుపుకొని పోవాలి. అందరూ సోమరెడ్డి మీరందరూ కూడా మరి మా కేడర్ను కూడా అందరినీ కలుపుకొని కొత్త పాత లేకుండా మీరందరూ కూడా కలిసిమెలిసి మరి ఎక్కువ పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 1:30 సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కారు మబ్బులు కమ్ముకున్నాయి. అనంతరం భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కపోతతో విలువలాడుతున్న జనం భారీ వర్షంతో ఉపశమనం పొందారు. ఇదిలా ఉండగా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు అకాల వర్షంతో ఎండబెట్టిన ధాన్యం కాస్త తడిసిపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ జాతీయ రహదారిపై మంగళవారం నిర్వహిస్తున్న తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ శ్రీను నాయక్ నేతృత్వంలో స్థానిక
సర్క్యులేషన్ టీం ఇన్ఛార్జ్ కె నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం రాజానగరం నుండి అమలాపురం వైపుగా AP 39 LQ 2772 నెంబర్ గల కార్లో 15,600 రూపాయల విలువ గల 180 ml స్వామర్థ్యంతో ఉన్న 104 క్వార్టర్ బాటిల్స్ను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలియజేశారు. అలాగే చట్టం దృష్టిలో అందరూ సమానమేనని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు వంటి తదితర వస్తువులను సరైన ఆధారాలు లేకుండా తరలించినచో కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఏఎస్ఐ సూర్యచంద్రరావు, CISF పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి రాజకీయ పార్టీల ప్రచార వ్యయంపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా ఎన్నికల పర్యవేక్షణ పరిశీలన అధికారులకు సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగడానికి రాజకీయ పార్టీల వారు సహకరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ అన్ని వ్యవస్థలపైన ఎన్నికల ప్రచార వ్యయం వంటి ఖర్చులపైన ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాల వారీగా మోహరించిన పరిశీలకుల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. సందర్భాలను బట్టి సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను గమనిస్తారన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కింది స్థాయి అధికారులతో కలిసి పరిస్థితులను సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే ఎన్నికల పర్యవేక్షణలో పాల్గొంటున్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ప్రాంతీయ విభాగ అధిపతులు నోడల్ ఏజెన్సీల నుంచి వివరాలు తెలుసుకుని సమన్వయం చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేని వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు. మంగళవారం పట్టణ పరిధిలోని వడ్డిగూడెంలో ఇంటి నుండి ఓటింగ్ వేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85 సంవత్సరాల వయసు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు, 40% వికలాంగత్వం కలిగిన దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారిగా 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ అవకాశాన్ని ఓటర్లకు కల్పించిందన్నారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 109 మంది హోమ్ ఓటింగ్కు అర్హులని తెలిపారన్నారు. ఓటింగ్ శాతం పెంపొందించే చర్యల్లో భాగంగా హోమ్ ఓటింగ్ విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకొని వచ్చిందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని DRO ఛాంబర్ నందు జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కమిషనింగ్ పూర్తి కాబట్టి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు, అత్యవసర సేవలు విభాగాల ఉద్యోగులకు, పోలీసు ఎన్నికల సిబ్బందికి నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. మంగళవారం నుండి హోమ్ ఓటింగ్కు బృందాలు ఇంటింటికి వెళ్లి వృద్ధులు, దివ్యాంగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ ప్రక్రియను ప్రారంభించామన్నారు. జిల్లాలో పనిచేస్తూ జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించామని, అదేవిధంగా వేరే జిల్లాలో ఓటు హక్కు కలిగి స్థానికంగా పనిచేస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యాన్ని స్థానిక జిల్లా పరిషత్ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతుందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీర్జాదిగూడ 2వ వార్డుల కాంగ్రెస్ పార్టీలో చేరికలు, కండువ కప్పి ఆహ్వానించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్. దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగ అరెస్ట్, తులాల బంగారు నగలు, కిలో వెండి, ₹1,50,000 నగదు స్వాధీనం. జనసేనకు ఎన్ఆర్ఐల మద్దతు, పంచకర్లకు మద్దతుగా యూకే జనసేన టీం ప్రచారం.
మహబూబాబాద్లో జోరుగా కొనసాగుతున్న ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ఎన్నికల ప్రచారం. అమ్మ గెలుపు కోసం ప్రచారం చేసిన కుమార్తె మహతే, కుమారుడు నాయన్. ఇవే ఇప్పుడు వరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.